మానవ చరిత్రలో దేవుళ్ళు, దేవతలు అనేక సంస్కృతుల్లో, సంప్రదాయాల్లో విశ్వశక్తుల ప్రతీకలుగా కనిపిస్తారు. వీరి గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతిని కూడా అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది. 1. భగవాన్ శివుడు, హిందూ మతం, సృష్టి, స్థితి, లయకర్త అయిన మహాదేవుడు. అఖండ శక్తి, తపస్సు, తాండవం ఆయన ప్రత్యేకతలు. 2. విష్ణువు, హిందూ మతం, సృష్టిలో రక్షకుడు, అవతారాల ద్వారా రామ, కృష్ణ మొదలైనవి, ధర్మాన్ని కాపాడేవాడు. 3. దుర్గాదేవి, హిందూ మతం, శక్తి స్వరూపిణి, మహిషాసురమర్దిని, నవరాత్రుల్లో 9 రూపాలలో పూజింపబడుతుంది. 4. అల్లాహ్, ఇస్లాం, సర్వశక్తిమంతుడైన ఏకైక దేవుడు, ప్రపంచాన్ని సృష్టించిన, పోషించిన పరమాత్మ. 5. యహ్వే, యూదమతం, సృష్టికర్త, కరుణామయుడు, యూదుల పవిత్ర గ్రంథాల్లో సర్వాధిక దేవుడిగా చెప్పబడాడు. 6. జీసస్ క్రైస్ట్, క్రైస్తవ మతం, దేవుని కుమారుడిగా భావించబడే యేసు, ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రతీక. 7. అమాతెరసు, జపాన్, షింటో మతం, సూర్యదేవత, జపాన్ చక్రవర్తుల వంశానికి ఆది పితృదేవతగా పూజింపబడుతుంది. 8. జ్యూస్, గ్రీకు పురాణం, ఆకాశం, మెరుపుల అధిపతి, గ్రీకు దేవతలలో శ్రేష్ఠుడైన రాజు. 9. ఓడిన్, నార్స్ పురాణం, జ్ఞానం, యుద్ధం, మరణానికి అధిపతి, నార్స్ సంస్కృతిలో అత్యంత శక్తివంతమైన దేవుడు. 10. అనుబిస్, ఈజిప్టు పురాణం, మరణం, పరలోకానికి మార్గదర్శి, మమీకరణ, ఆత్మల రక్షకుడిగా ప్రసిద్ధి. ఈ దేవతలందరూ వేర్వేరు సంస్కృతుల్లో పూజింపబడుతున్నా ఒక్కొక్కరు విశ్వశక్తి, రక్షణ, జ్ఞానం, ధర్మానికి ప్రతీకలు. మనకు తెలిసిన ఒక నిజం ఏమిటంటే, మతం వేరైనా దేవుడు ఎప్పుడూ శక్తి, కరుణ, రక్షణకు ప్రతీక. ఇవాళ మనం చూసిన 10 శక్తివంతమైన దేవతలు వేర్వేరు మతాలు, సంస్కృతుల్లో పూజింపబడతారు. కానీ ఒకే విషయం అందరిలో సామ్యం, ప్రేమ, రక్షణ, శక్తి, కరుణ అనే విశ్వ విలువలు. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరియు ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.